హరే కృష్ణ అండి. సరస్వతి చెప్పేశారా అండి? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓకేనండి, ఈరోజు మనం మొదలు పెట్టుకుందాం ఉపసర్గ టాపిక్. సార్ కూడా బాగానే మీకు ఇచ్చారు ధాతువులకి కదా, అందరూ అది చేశారా అండి? ఓకే, సరే. మనం ఒక్కసారి మళ్ళీ క్రియలతోటి చెప్తానండి. నేను కొన్ని రాసుకున్నాను, చూద్దాము ఎక్కడి వరకు మీరు ఎక్కడున్నారో మనం ఎక్కడున్నాం, అందరం కలిసి ఎక్కడికి వెళ్దాం. సరేనా? ఈ రోజు మనం తెలుసుకుంటుంది ఉపసర్గ టాపిక్. కిందటి వారం కూడా అదే చెప్పుకున్నాం. మనం చెప్పుకునేది ఏంటంటే ధాతువుకి ముందు ఉండే శబ్దాన్ని ఉపసర్గ అంటారు. అంటే వాక్యాలకి మనం అదే మొన్న మనం ధాతువుని కాకుండా పదాలను తీసుకుని పెట్టుకున్నాం, అది కూడా కరెక్టే, అది కూడా ఉపసర్గే. కాకపోతే మనం ఈ రోజు క్లాసు ధాతువుకి ముందు ఉండే శబ్దం ఉపసర్గ. ఆ ఉపసర్గ చేరడం వల్ల ఎలా మారుతుంది ఆ ధాతువు మీనింగ్ అన్నది తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆ కదా చెప్పారు మీకు, అదేనా చెప్పారు ఫస్ట్? అంగ్ కదా, అంగ్ ధాతువుకి అది గచ్చతికి చేరితే ఏమైంది? ఆగచ్చతి అయింది కదా. గచ్చతి అంటే ఏంటి? వెళ్ళటం. గచ్చతి. ఆగచ్చతి ఏమైంది? రావటం అయింది. ఆ గచ్చతి ధాతువుకే కొన్ని ఉపసర్గలు తగిలిస్తే వాటి మీనింగ్స్ ఎలా మారుతున్నాయి అన్నది మనం సార్ కూడా కొన్ని మీకు పెట్టారు. అంటే గమ్ ధాతువుకి ఉపసర్గ తగిలిస్తే, వేరు వేరు ఉపసర్గలు కలిస్తే అది ఎలా మారుతుందో చూద్దాం. గమ్ ధాతువుకి గమ్కి ఉపసర్గ తగిలించామనుకోండి, ఉపగచ్చతి అంటే ఏంటి? ఉపగచ్చతి అంటే దగ్గరికి వెళ్ళడం. ఉపగచ్చతి. గమ్ ధాతువుకి ఆగచ్చతి మనకి తెలుసు, ఉపగచ్చతి అంటే దగ్గరికి వెళ్ళడం. అనుగచ్చతి, అను ఉపసర్గని తగిలిస్తే అనుగచ్చతి అంటే ఫాలో అవ్వడం, అంటే వాళ్ళ వెనకాతల వెళ్ళడం. అదే అవధాతువు తగిలిస్తే, ఉపసర్గ తగిలిస్తే అవగచ్చతి అంటే అర్థం చేసుకోవడం. గచ్చతి అంటే వెళ్ళడం, దీనికి ఉపసర్గ తగలడం, ఒక్కొక్క ఉపసర్గ తగిలిస్తూ ఉంటే పెడుతూ ఉంటే దాని మీనింగ్స్ మారిపోతున్నాయి. ఉపగచ్చతి అంటే దగ్గరికి వెళ్ళడం, అనుగచ్చతి అంటే ఫాలో అవ్వడం, అవగచ్చతి అంటే అర్థం చేసుకోవడం. అధి ఉపసర్గ పెడితే అధిగచ్చతి అంటే పొందడం. అధిగచ్చతి అంటే పొందడం. తర్వాత ప్రాధాతు రిపీట్ చేయాలి. ఉపగచ్చతి అంటే దగ్గరికి వెళ్ళడం. ఉప అనే ఉపసర్గ పెడితే గమ్ ధాతువుకి ఉప ప్లస్ గమ్ ధాతు, ఉపగచ్చతి దగ్గరకు వెళ్ళడం. అను ప్లస్ గమ్ ధాతు, అనుగచ్చతి ఫాలో అవ్వడం. అవ ప్లస్ గమ్ ధాతువు, అవగచ్చతి అర్థం చేసుకోవడం. అధి ప్లస్ గమ్ ధాతు, అధిగచ్చతి అంటే పొందడం. ఆ ప్లస్ గచ్చతి, ఆగచ్చతి అంటే రావడం. ఆంగ్ అని కూడా వస్తుంది కదా. వస్తుంది కానీ అది కలిసిపోతుంది, ఇంకా అంగ్ సౌండ్ ఉండదు. ఆనే జనరల్ గా వెళ్తుంది, సంధి అయిపోయి ఆనే వస్తుంది. ఆగచ్చతి. ఒరిజినల్ ఉపసర్గ అయితే అంగ్, ఆంగ్ కదా, ఆంగ్ రెండో ఆ. సో ఆగచ్చతి. నెక్స్ట్ నీ ఉపసర్గ నిర్గచ్చతి అంటే వెళ్ళిపోవడం. అది చూడండి, ఏదైనా నది అక్కడ నుంచి వదిలి వెళ్ళటం. నిర్గచ్చతి. తర్వాత ఉద్గచ్చతి. ఉత్ ధాతు, ఉద్గచ్చతి అంటే ఎగరడం. ధాతు అంటున్నా, సారీ, ఉపసర్గ. ఉద్గచ్చతి అంటే ఎగరడం. నెక్స్ట్ సంగచ్చతి, సం ఉపసర్గ కలవడం. సంగచ్చతి అంటే కలవడం.
సో గమ్ ధాతువుకి ఈ వేరు వేరు ఉపసర్గలు తగిలినప్పుడు వేరు వేరు మీనింగ్స్ వచ్చాయి. ఒక మ్యామ్ 9 ఇది దాకా నేను ఉద్గచ్చతి అంటే ఎగరడమా? అవునండి. ఇప్పుడు ఉత్పతతి అంటాం కదా, సో అలాగేనా ఇది కూడా? అంతే. ఇది గచ్చతి గమ్ ధాతువుకి పెట్టాం, అది పత్ ధాతువు కదా, పతతి అది వేరు. ఇప్పుడు ఓన్లీ మనం గమ్ ధాతువుకి పెట్టుకున్న ఉపసర్గల వల్ల దానికి కూడా ఉత్తే వస్తుంది మ్యామ్. ఉత్పతతి అని వస్తుంది. ఉత్పతతి అంటే అవును. గచ్చతి అన్నా ఎగరడమే, ఉత్పతతి అన్నా కూడా ఎగరడమేనా అనేసి. ఉద్గచ్చతి అన్నారు కదా. ఉత్పతతి అంటే ఎగరడమే కదా. మ్యామ్. ఉత్పతతి అంటే పద్ధతి అంటే పడడం కదండి. పద్ధతి అవును. అంటే పడిపోవడం కదా. అవునవును. ఉత్పతతి ఈ ఉపసర్గ తగలడం వల్ల దాని మీనింగ్ మారుతుంది కదా. అదే మ్యామ్. సరే చూడండి లోపల అంటే కథలో ఉంది మ్యామ్, ద్రాక్ష పళ్ళ కథలో ఉత్పతతి అంటే ఎగరడం, నక్క ఎగురుతా ఉంటది. పండుని ఆ అందుకోవడానికి ఎగరడం పైకి ఎగరడం. కరెక్ట్. ఇలా గెంతడం, అది ఉత్పతతి అంటే గెంతడం అవ్వచ్చు కదా. గెంతడం లాంటిది, ఇట్లా పైకి ఎగరడం అన్నట్టుగా. అంతే. అది గెంతడంలోకి వచ్చింది ఉత్పతతి. ఇక్కడ మనం ఉద్గచ్చతి అంటే ఎగరడం అని చెప్పుకుంటున్నాం. సం ప్లస్ గచ్చతి గచ్చతి అంటే సంగచ్చతి. దాని అర్థం ఏంటి? కలవడం. కలవడం. ఓకే. కరెక్టే. ఉత్పతతి అంటే ఎగరడమేనండి. ఆకాశే పక్షిణః ఉత్పతంతి అంటే ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. కరెక్ట్. ఉత్ జాయిన్ అయినప్పుడు దానికి కూడా ఎగరడమే. కరెక్ట్ అండి. ఓకే. నెక్స్ట్ గమ్ ధాతువు చూసామండి. పక్షిణః అంటే మామూలుగా ఎలా వస్తుంది మ్యామ్, ఒకసారి చెప్పరా? ఆకాశే పక్షిణః. పక్షిణకి ఇది కావాలా మీకు? విభక్తి రూపం. కథ అని అంటే పక్షి కదా మ్యామ్. పక్షి అంటే ఖగః అంటాం కదా మ్యామ్. ఖగః అంటాము. పక్షిణః అని ఇక్కడ నేను సెంటెన్స్ ఒకటి చూసానండి. దాని రూపం అనే మనం ఒక శబ్దం చదువుదాం. ఉందండి, అది కూడా పక్షి అని అర్థము. మనకి సంస్కృతంలో ఒక్కదానికి బోలెడు శబ్దాలు ఉన్నాయి, అలాగే బోలెడు ధాతువులు ఉంటాయి. అన్ని మనం గుర్తుపెట్టుకోలేము. అవి కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి కిందకి విభక్తులకు వెళ్ళిన కాడి నుంచి. అందుకు అవి మనం నేర్చుకోవట్లేదు. ఇప్పుడు మనం ఖగః రాసేసుకుందాం, అది బెటర్ కదా. ఆకాశే ఖగః ఉత్పతంతి. ఖగః కాబట్టి ఉత్పతతి. ఓకేనా. సరే అయితే ఇప్పుడు గమ్ ధాతువు చూసామండి. భూ ధాతువు ఒకటి చూద్దామండి. భూ ధాతువుకి మనం జనరల్ గా నేర్చుకున్నది భవతి. భవతి అంటే జరుగుతోంది కదా, ఉంది, జరుగుతోంది అన్నప్పుడు మనం వాడుతున్నాం భవతి. దానికి అను ఉపసర్గ పెట్టామనుకోండి, అనుభవతి. అనుభవతి అంటే అనుభవించడం. అనుభవతి. అనుభవతి. నెక్స్ట్ ఉద్ధాతువు పెట్టామనుకోండి, ఉద్భవతి అంటే ఉత్పన్నం అవ్వడం, అక్కడి నుంచి ఉద్భవించడం. మనం కూడా విన్నాం, తెలుగులో కూడా మనం ఉద్భవించడం వాడతాం. ఉద్భవతి అంటే ఉత్పన్నం అవ్వడం. తర్వాత పరిభవతి. పరిభవతి అంటే ఓడిపోవడం, అంటే పరాభవం చెందారు అంటారు చూడండి, అది. పరిభవతి అంటే ఓడిపోవడం. భవతీనా మ్యామ్, పరాభవతీనా మ్యామ్? అది పరిభవతినే యాక్చువల్ గా. అది తర్వాత పరాభవం చెందడం అన్న మీనింగ్ మనం రాసుకున్నాం, పరాభవం అని. ఒరిజినల్ దాని ధాతువు ఏంటన్నమాట, పరిభవతి అంటే ఓడిపోవడం. దాని నుంచే పరాభవం వచ్చిందనమాట. తర్వాత ప్రభవతి. చెప్పేసుకున్నాం ప్రభవతి. ఇప్పుడు అభిభవతి.
అభిభవతి అంటే తిరస్కరించడం అంట. అభి అన్న ఉపసర్గ చేరితే అభిభవతి అంటే తిరస్కరించడం. ఇక్కడ భవతినా మ్యామ్ ఇక్కడ కూడా? ఇక్కడ కూడా భవతిని. ఇప్పుడు భవతితో భవతి. నేను 4 చెప్పానండి. అనుభవతి, ఉద్భవతి, పరిభవతి, అభిభవతి. అంటే తిరస్కరించడం మ్యామ్ ఇది? తిరస్కరించడం. భూధాతువుకి ఇవి చెప్పుకున్నాం మనం. సంగట్టి సంభవతి అని కూడా చెప్పొచ్చు కదండి, సంభవించటం. సంభవతి, కానీ సంభవతి కదా. సంభవతి అన్నది ఉందంటారా? సంభవించటం అని అంటారు కదండి. అవును అంటారు. అంటే ధాతువు క్రియ రూపంలో అది వాడతారా లేదా అనేది. సంభవతి ఉన్నట్టుంది సంభవతి. కరెక్ట్ అండి. సంభవతి అంటే పుట్టడం కదా, టు బి బోర్న్ అనుకుంటా. సంభవతి అంటే అదే కదా. అదే కదా. అవునండి, సంభవతి ఒకటి ఉంది. ఎవరైనా ఏదైనా అంటున్నారా అండి? ఓకే, సరే అయితే 5 రాసుకున్నామండి భూధాతువుకి. నెక్స్ట్ క్రూ అంటే క్రూ ధాతువు కరోతి. కరోతి అంటే చేయడం. ఇప్పుడు దీనికి కొన్ని ఉపసర్గలు పెడదామండి. అనుకరోతి. అమ్మ స్పీడ్గా చెప్పేస్తున్నానా, రాసుకోగలుగుతున్నారా లేదా? నార్మల్ గానే ఉంది మ్యామ్, చెప్పండి. ఉందా? ఓకే ఓకే సరే. ఇప్పుడు అనుకరోతి అంటే కాపీ చేయడం. అంటే వాళ్ళని మనం వాళ్ళలాగా మనం ఫాలో అవ్వడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అది చేయడం. అనుకరోతి. అనుసరించడం మ్యామ్, అనుసరించడం. అనుసరతి అంటే మళ్ళీ వేరు. వాళ్ళు వెళ్తుంటే మనం వెళ్ళడం. ఇది కూడా కరెక్టే, అనుసరించడము. అనుకరించడం అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం అలా చేయడం. అనుకరించడం, వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం అలా చేస్తున్నాం. కరెక్ట్. అనుకరోతి అంటే అనుకరించడం. కరెక్ట్. అపకరోతి అండి. అపకరోతి అంటే అవమానం చేయడం. అపకరోతి అంటే అవమానం చేయడం. అపకరోతి మ్యామ్, మేము ఇందాక అది సెంటెన్స్ లో అపకరోతి అంటే అపకారం చేయడం అన్నట్టుగా అనుకున్నాం. ఓహోహో, కరెక్టే. ఉప ఇప్పుడు ఉంది ఉపకరోతి. ఉపకరోతి అంటే ఉపకారం చేయడం. అపకరోతి అంటే మరి అపకారమే అయి ఉంటుందా? లేదండి, అవమానం చేయడం అనేది చదివాను నేను. అదే ఇది డౌట్లు పెట్టుకోండి, చూద్దాం. నేనైతే అవమానం అనేది చూశాను. సరే అయితే అదొకటి కరెక్టే, చూద్దాం తర్వాత. ఉపకరోతి అంటే ఉపకారం చేయడం. అంతే ఇప్పటికి నాకు తెలిసినవి. నెక్స్ట్ నీ ధాతువు అండి. నీ ధాతువు అంటే నయతి. నయతికి మనం చెప్పుకునే మీనింగ్ తీసుకువెళ్ళడం యాక్చువల్గా నయతికి. సో ఇప్పుడు దానికి పెడుతున్నాం ఉపసర్గలు. మనకి తెలిసిన ఫస్ట్ ఉపసర్గ ఆనయతి అంటే తీసుకురావడం. ఆనయతి ఉపసర్గ పెట్టడం వల్ల ఆనయతి అయింది, తీసుకురావడం. వినయతి అంటే వినయంగా ఉన్నాడు, వినయతి. ఆనయతి, వినయతి, అనునయతి. అనునయతి అంటే ప్రార్థన చేయడం లేకపోతే నివేదన చేయడం, అనునయించడం లాగా. అనునయతి అంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం కానీ, లేకపోతే వాళ్ళ గురించి అని కాదు, మనం ప్రార్థన చేయడం కానీ నివేదన చేయడం కానీ. అనునయతి నివేదించుకోవడం. నిర్ణయతి అంటే నిహి. ఉపసర్గ ఉంది కదా, యాక్చువల్గా అది నిహి అనమాట. విసర్గతోటి మనం నీ ఉపసర్గ చదువుకున్నాము. ఆ నీకి నయతి చేరితే నిర్ణయతి అంటే నిర్ణయం తీసుకోవడం. ఉపనయతి
మనకి తెలుసు మ్యామ్ ఇక్కడ నిర్ణయతిలో నిర్ రాదా మ్యామ్ ఇక్కడ ధాతువు అది ఉపసర్గ ఉపసర్గ ఉందా? నీ ఉందా? నీ కదా ఉంది. నీ ఉపసర్గ అండి. నిర్ణయతి పదంలో కరెక్ట్, నిర్ ఉంది, కరెక్ట్ అండి. నిర్ ఉంది. అయితే నిర్ణయతి సరిపోయింది కదా. నిర్ ప్లస్ నయతి నిర్ణయతి, నిర్ణయం తీసుకోవడం. ఉపనయతి అంటే ఉపనయనం, యజ్ఞోపవీతం చేయడం. ఉపనయతి. అనునయతి, వినయతి, ఆనయతి, నిర్ణయతి, ఉపనయతి. ఉపనయతి అంటే ఏంటండి? ఉపనయనం చేయడాన్ని. ఉపనయనమా? ఉపనయనం. ఓకే ఓకే సరే ఓకే. యజ్ఞోపవీతం వేయడం ఆ క్రతు. ఓకే. మ్యామ్ వినయతి అంటే ఒకసారి చెప్పరా మీనింగ్? వినయతి అంటే వినయంగా ఉండడం. వినయంగా ఉండడం. నెక్స్ట్ ఇప్పుడు చర ధాతువు అండి. చరతి ధాతువుకి. చరతికి ఉపసర్గ, ఫస్ట్ ఉపసర్గ ఆచరతి. ఆ పెడితే ఆచరతి, ఆచరించడం. ఆచరతి. ఉచ్చరతి, ఉత్ ప్లస్ చరతి, ఉచ్చరతి, ఉచ్చారణ చేయడం. ఉచ్చరించడం అంటాం కదా, ఉచ్చరతి. పరిచరతి, పరిచేరితే పరిచరతి అంటే సేవ చేయడం, పరిచర్యలు చేస్తారు అంటారు కదా, పరిచర్య. పరిచరతి అంటే సేవ చేయడం. అనుచరతి అంటే వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళ వెనకాతలే మనం వెళ్ళడం. అనుచరతి. విచరతి, వి ఉపసర్గ పెట్టాం. విచరతి అంటే తిరగడం, ఉట్టినే అలా భ్రమణం చేస్తున్నట్టు ఏదో అలా తిరుగుతూ ఉండేదాన్ని విచరతి అంటారు. ఉపచరతి అంటే ఉపచారాలు చేయడం. ఉపచరతి ఉపచారం చేయడం. ఆచరతి, ఉచ్చరతి, పరిచరతి, అనుచరతి, విచరతి, ఉపచరతి. వీటితో ఈరోజు మనం సెంటెన్సెస్ ట్రై చేద్దామా అండి? ఇక్కడికి ఆపుకుని. చేద్దాం. సార్ కూడా కొన్ని చాలా, సార్ ఇచ్చిన వాటిలోనే చాలా ఉండింటాయేమో కదా, కొన్ని ఉండే ఉంటాయి. క్లాస్ లో కూడా ప్రాక్టీస్ చేశాను మ్యామ్ నేను కొన్ని వర్డ్స్. క్లాస్ లో కూడా ప్రాక్టీస్ చేశాను. సార్ ఇచ్చిన దాంట్లో చరతి అన్నదానికి ఎగ్జాక్ట్ ఏంటండి? చరతి అన్నదానికి చరతి అంటే వెళ్ళడం కదా, వెళ్ళడం, కదలడం. కదలడం. చరతి కదలడం, నడవడం అప్పుడు వాడతాం మనం. ఓకే. సంచరతి అన్న చరతి అన్న ఒకటేనాము? చరతి అంటే నమలడమేమో కదండి యశోద గారు? లేదండి, ఏమంటారు? చరతి నమలడము, చలతి అంటే నడవడం. కరెక్ట్. ఇన్ని అయిపోయేటప్పటికి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అది ఇంకా అంతా ఎలా ఉంటుందంటే ఈ అసలు నేను ధాతువుకి పొద్దున్నుంచి కూర్చున్నానండి ఉపసర్గల మీద. మీరు సడన్ గా నన్ను తీసుకోమన్నారని అసలు నన్ను అడగండి. రోజు 2 నుంచి క్లాసుల్లో ఉన్నాను, అది అయ్యిందని ఇప్పుడు వచ్చాను. సారీ అండి. లేదు నేను పర్వాలేదండి. మాట్లాడలేక తీసుకోమన్నాను.
అవును, చలతి అంటే నడవడం అండి. పాపం మీరైనా నన్ను కరెక్ట్ చేయరు. కరెక్ట్ అండి. చరతి అంటే నమలడం అంటండి. చరవతి కూడా ఉంది కదా మ్యామ్, చర్వ అని ఉంటది కదా ఒకటి ఆ నమలడానికి. అదే చరతి దానికి అంట. ఉమ్. చరతికి చర్వ వస్తుందా? చర్వతి అని ఉంటుందా మ్యామ్ ఒకటి? చర్వ అని అంటారు కదా, చర్వ అని. అది నమిలి నమిలి తినేదంట. పాతలు ఏమైనా పెట్టారేమో దానికి. వా పెట్టినా మేడం కూడా ఆ, అమ్మ యాడ్ చేయకూడదమ్మా చరతికి సంచరతి. సంచరితి కూడా చేయొచ్చు. సంచరితి అంటే మీనింగ్ ఏంటంటారు? సంచరించటం మ్యామ్. సంచరతి అంటే సంచరించటమేమో. సంచారం చేయడం. సంచారం చేయడం. సంచరతి. ఓకే, కొన్ని సెంటెన్సులు చూద్దామండి, అప్పుడు మనకి ఏమైనా కొంచెం చరతి అంటే నమలటం అన్నారు కదండి, దానికి జస్ట్ ఆ అన్న ఉపసర్గ చేరిస్తే అది ఆచరతి ఆచరించడం. ఆచరించడం అయిపోయిందండి. అంత అయిపోయింది. అంత డిఫరెంట్ అయిపోయింది ఆ మీనింగ్. చూడండి, అసలు ఏమి సంబంధం లేకుండా అయిపోయాయి అన్ని. ఉన్నది అవునండి. మనకి అవును. అన్ని మారిపోయాయి. ఉత్తరతిలో కూడా అలాగే ఉంది. ఆపోజిట్ మీనింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గచ్చతి ఆగచ్చతిలోనే మనం ఇన్నాళ్ళు తెలుసుకున్నాం కదా, నయతి ఆనయతి ఆపోజిట్ అయిపోతున్నాయి అవి. సరే, అయితే మనం కొన్ని సెంటెన్సులు చూద్దాం అండి. ఫస్ట్ ఏది సార్ ఇచ్చినవి కాకుండా మనం ఏమైనా ఇది అనుగచ్చతికి ఒక సెంటెన్స్ చెప్పండి ఎవరైనా. సీత రాముణ్ణి ఫాలో అవుతుంది. సీతారామం అనుగచ్చతి. అబ్బా, నేను అదే రాసుకున్నానండి, మీరు అదే చెప్పారు. ఇంకేదైనా శర్మ గారు చెప్పండి. పేపర్ లో ఇచ్చారు మమ్మ అది. ఓహో, ఆయన కూడా అదే ఇచ్చారా? సరే, పాపం సీత ఒక్కతే రాముడిని అనుసరిస్తోందండి, ఇంకెవరు ఎవరిని అనుసరించడం లేదు. లక్ష్మణ రామం శిష్యః గురుం శిష్యః గురుం छात्रः अध्यापकम् अनुगच्छति. బాలకః పితరం అనుగచ్చతి. అమ్మో, చాలా మంది ఫాలో అవుతున్నారు అయితే. అంటే అదే శిష్యః గురుం అనుగచ్చతి. సీతే కాకుండా ఇప్పుడు బాలకులు, ఛాత్రలు, ఛాత్రః, శిష్యః. ఓకే, అయితే అనుగచ్చతి మనకు వయం బాగానే అర్థం. జిపిఎస్ అనుగచ్చతి. మార్జారः వయం మూషికం GPS అనుగచ్చతి. ఓ, యశోద గారు, మార్జారः మూషికం అనుగచ్చతి. సూపర్. ఇంకా మనకి తిరుగులేదండి. సీత గారు అనుగచ్చామహ రావాలండి ఇక్కడ అవునండి. వయం అన్నప్పుడు. వయం వయం జిపిఎస్ అనుగచ్చామః. ఓకే. సరే, అయితే అనుగచ్చతి ఇంకొద్దండి, చాలు. చాలా మందిని ఫాలో అవుతున్నారని నాకు అర్థమైపోయింది. అసలు పిల్లల్ని అడిగామనుకో, ఈ జెన్జీ ఏవో జెన్ ఎక్స్లు ఏమిటో ఉన్నాయి ఇప్పుడు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఫేస్బుక్ అనుగచ్చామహ ఇవన్నీ చెప్తారు ఇప్పుడు. సరే, అయితే ఉపగచ్చతి అంటే ఏమనుకున్నాం? దగ్గరికి వెళ్ళడం అండి. భక్తః దేవం ఉపగచ్చతి. సూపర్. ఫస్ట్ మనకి కావాల్సింది అదే. ఓకే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. శిష్యః గురుం ఉపగచ్చతి. శిష్యః గురుం ఉపగచ్చతి. శిశుః జననీం ఉపగచ్చతి. అమ్మని ఫాలో, అమ్మ దగ్గరికి వెళ్తాడు అంటే అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు అమ్మని అయ్యింది కదా, అది కరెక్టే అంటారా? అమ్మని దగ్గరికి అమ్మకు నీకు పాఠశాల గురుం అన్నాం గమం. శిష్య గురువు దగ్గరకు, గురువు ద్వితీయ అనే పడుతుంది అనుకుంటామం అక్కడ. రజనీ గారు, ఇది కరెక్టే అంటారా? అదేంటండి, అమ్మను గూర్చి వెళ్తున్నాడు అని ఇంకా మనం అలా చెప్పకూడమే. అమ్మ కొరకు కదా, కొరకు పెడితే బెటర్ ఏమో. కరెక్ట్, అమ్మ కొరకు వెళ్తున్నాడు కదా. మాత్రే అనుగచ్చతి. ద్వితీయలో మ్యామ్ ఇది గూర్చి అని కూడా వస్తుంది కదా, ఇప్పుడు రజనీ మ్యామ్ చెప్పారు. దేవుడి గూర్చి వెళ్తున్నాడు. భక్తః దేవం ఉపగచ్చతి. కరెక్ట్, దేవం అనుకున్నాం కాబట్టి ఇంకా కరెక్ట్ అండి. అవును.
పతి పత్నీం ఉపగచ్చతి అది వస్తుందా మ్యామ్? వస్తుంది, కరెక్టే. పత్నీమేనా ద్వితీయ విభాగం? అంతే. పత్నీం పార్వతీం లాగా పత్నీం. అంతేనండి, కరెక్ట్. పతి పత్నీం అని ఉపగచ్చతి. ఇక్కడ దగ్గరకు అంటే పతి పత్ని దగ్గరకు అంటేనేమో ఇది కోసం వెళ్తున్నాడు, పత్ని కోసం అంటేనేమో అక్కడ మారిపోతుంది. అదొక్కటే చతుర్థి పడుతుందా? లేదు లేదు, ఇక్కడ ద్వితీయానే పడుతుందిలేండి. దగ్గరికి వెళ్తున్నాడు, కరెక్టే. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాము ఇవన్నీ అంటాం కదా, పత్ని దగ్గరికి వెళ్తున్నాడు, పత్ని అనుగచ్చతి ఉపగచ్చతి అవ్వచ్చు. సరే, ఉపగచ్చతి మనకి కొంచెం కాంట్రవర్సీ అయింది. అధిగచ్చతి అండి. అధిగచ్చతి అంటే పొందడం. సింహాసనంకి కూడా అధిగచ్చతి చెప్పుకోవచ్చాము. కరెక్టే. సుగ్రీవః సింహాసనం అధిగచ్చతి. కానీ ఆ సింహాసనం కూర్చున్నారు అని అంటాం కదా, పొందడం అంటాం, అధితిష్టతి అంటారేమో. అది తిరోహతి, అధితిష్టతి. అధితిష్టతి అధిగచ్చతి కూడా పొందడమే చెప్పారు. అధిగచ్చతి పొందడం అని చెప్పారు కదా మ్యామ్. అవును, కరెక్టే. కానీ పొందడం వేరు, సింహాసనం మీద సింహాసనం పొందాడు అన్నప్పుడు కూడా పొందాడు అలా వస్తుంది. కరెక్టే. ప్రాప్నోతి అని వస్తుందేమో కదా మ్యామ్? పొందటం అంటే ప్రాప్నోతి. అవును, యాక్చువల్ గా ప్రాప్నోతినే. కాకపోతే ఇప్పుడు మనం ఈ వర్డ్ వాడాలని ఈ సెంటెన్స్ చెప్పుకుంటున్నాం, పొందడం కాబట్టి ఇలా వాడుకోవచ్చేమో అధిగచ్చతి అంటే అని. బాలకః ప్రశంసాపత్రం అధిగచ్చతి. కరెక్ట్. నిర్గచ్చతి. నిర్గచ్చతి అంటే బయటికి రావడం, బయటికి వెళ్ళిపోవడం. గోకులం నిర్గచ్చతి. ఎవరు? కృష్ణనా? కృష్ణ గోకులం నిర్గచ్చతి వస్తుందా మ్యామ్? అలా రావచ్చు. నిర్గచ్చతి అనే దగ్గర మనం పంచమి యూజ్ వదిలేశాడనే దానికి నిర్గచ్చతి అంటారా? పంచమి చెప్పాలి. ఇప్పుడు ఇది చూడండి, స్టూడెంట్, ఎవరైనా స్టూడెంట్ రాముడు విద్యాలయం నుంచి వచ్చేసాడు అని చెప్పాలనుకోండి కదా, అప్పుడు ఛాత్రః విద్యాలయాత్ నిర్గచ్చతి. ఎక్కడి నుంచి వచ్చేసాడు అక్కడ పంచమి పెట్టుకోవాలి. లత గృహాత్ నిర్గచ్చతి. లత ఇంటి నుంచి బయటకు వచ్చింది, వెళ్ళింది. అహం గృహాత్ నిర్గచ్చామి. అహం కృష్ణ గోకులాత్ నిర్గచ్చతి అనాలి మ్యామ్. అయితే గోకులం నుండి వదిలి వెళ్ళడం కదండి కృష్ణ గారు, వదిలి వెళ్ళడం కదా. వదిలి వెళ్ళడం, ఇది కూడా సెంటెన్స్ లో కూడా ఇవి ఇచ్చారండి. లతా గృహాత్ నిర్గచ్చతి, గృహం నుంచి వెళ్ళిపోయింది, వెళ్ళిపోవడం. రజనీ మేడము వదిలి వెళ్ళిపోవడాలు అన్నింటికి వాడద్దు, అట్లా కాదు. ఇట్లా ఏదైనా కుండలోంచి నీళ్లు వెళ్ళిపోవడము, దీంట్లోంచి పెట్టిలోంచి ఇట్లా వాడమన్నారు. మరి గృహాతి నుంచి స్కూల్ నుంచి అన్నింటికి వాడచ్చా అని తెలియదు. వాడకూడదండి. సరే, ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం, బస్ స్టాండ్ వెళ్ళేటప్పుడు బస్సు వెళ్ళిపోయింది అలా చెప్పుకుంటాం కదా. ట్రైన్ వెళ్ళిపోయింది స్టేషన్ నుండి. ఓకే, సరే, ఓకేనండి. అయితే సరే, ఓకే. అయితే ఇప్పుడు నిర్గచ్చతి అయిపోయింది. అది కూడా మనం సెంటెన్స్ మరి సరిగ్గా నేను రాసుకున్నవైతే ఇదే అన్నమాట, లతా గృహాత్ నిర్గచ్చతి అని. అంటే మనకి మీనింగ్ అర్థం అవ్వడం కోసం అనుకోవచ్చు, కాకపోతే ప్రతి చోట వాడద్దు, గుర్తుండడం కోసం అనుకుందాం, దాన్ని సరైన దాంట్లో వాడుకుందాం. బయటికి వెళ్ళడం లేకపోతే విరమించడం అని కూడా వాడచ్చండి. విరమించడం అంటే ఇంకా అంటే మనం ఇప్పుడు ఆఫీస్ లో నుంచి అతను ఆ పదవి నుంచి విరమించడం అలా చెప్పడానికి వాడతారు అని నేను చూసిన దాన్ని బట్టి అక్కడ ఉంది. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఉపసర్గలు వచ్చేటప్పటికి అర్థాలు మారిపోతాయి, ఒకటేలాగా ఉంటుంది అర్థము. బయటికి వెళ్ళడం అనేది ఉంటుంది. బయటికి వెళ్ళడం అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడమా,
ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమా అన్నది మనం ఇంకా డెప్త్ గా వెళ్తే కానీ అంటే మనము అర్థం కాదు. నేను కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకిప్పుడున్న మన సాహిత్యంలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు ఉపసర్గని. ఒక్కొక్క ఉపసర్గని ఒక్కొక్కలాగా వాడారు. మీనింగ్ మనం ఇప్పుడు నేర్చుకున్నట్టు సేమ్ ఉంటది. కానీ ఒక్కొక్క చోట వాడిన దాన్ని బట్టి ఆ సెంటెన్స్ లో ఉన్న అర్థాన్ని బట్టి మనం గ్రహించాలి తప్ప దీనికి ఇదే మీనింగ్ ఉంటది అనేటట్టుగా ఎక్కడ చెప్పలేదు అని అంటున్నారు అనమాట. ఓకే. అదేండి అందాక మనం మీనింగ్ కి ఒక సెంటెన్స్ రాసుకుందాము. మనకి ఎక్కడైనా ఇవి కనపడినప్పుడు మనకు అర్థం అవుతుంది. నిర్గచ్చతి అంటే అసలు మనకి మీనింగ్ తెలియాలి కదా. ఆ సెంటెన్స్ కరెక్ట్. చూసినప్పుడు ఓహో నిర్గచ్చతి అంటే ఇది అని అనుకుంటాం. అనుగచ్చతి అంటే ఇది, గచ్చతి అంటే అది కదా అని చెప్పి అన్నిటికీ ఇవి చేరినప్పుడు ఎలా మారుతోంది అన్నది మనం అర్థం చేసుకోవడానికి చిన్న చిన్న సెంటెన్స్లు అనుకుందాము. అక్కడ మనం చదువుకున్నప్పుడు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకేనా అండి? సరే. అయితే ఉప అను అవగచ్చతి చేసామా? అవగచ్చతి అర్థం చేసుకోవడం. ఎక్కడైనా అవగచ్చతి అని ఇందులో చేసుకున్నాం. గమ్ ధాతువులో గచ్చతిలో అవగచ్చతి చెప్పారు. అవగచ్చతి అదే సెంటెన్స్ అర్థం చేసుకోవడం. అవగచ్చతి అంటే ఉపాధ్యాయుడు అవగచ్చామి. ఏదండి? అహం పాఠం అవగచ్చామి. అహం కక్షాయాం ఉపసర్గ భాషణం అవగచ్చామి. అబ్బా అర్థమైందని అనుకుందామా? సరే అయితే రమేశః అధ్యాపకం అవగచ్చతి. సార్ ఏమైనా ఇచ్చారా అవగచ్చతికి? సార్ విషయం అవగచ్చతి అని ఇచ్చారండి సార్. ఇచ్చారా? ఓకే, వెరీ గుడ్. అయితే అవగచ్చతి కూడా అయింది. నెక్స్ట్ ఆగచ్చతి మనకు వచ్చు, నిర్గచ్చతి చేసాం. ఉద్గచ్చతి ఇందాకలు అనుకున్నాం కదా, ఆకాశే ఖగః ఉద్గచ్చతి. సంగచ్చతి కలవడం. అహం సంగచ్చామి. అహం మిత్రం సంగచ్చామి. ఓకే. ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒక్కళ్ళు ఎవరైనా. వయం సర్వే సంగత్య వింటున్నాము. శృణ్మః పాఠం శృణ్మః. శృణోతి ఇది వయం కదా. శృణ్వామః. వయం సర్వే సంగత్య పాఠం శృణ్మః. ఓకే. కుర్మః. డయత్కి ఉద్గచ్చతికి ఏంటండి డిఫరెన్స్? డయతే ఉద్గచ్చతికి డిఫరెన్స్ ఏంటండి? డయతే ఒరిజినల్, డయతే అంటే ఎగరడం కదా. అవునండి. ఇది గచ్చతికి ఈ ఉపసర్గ చేరితే ఆ మీనింగ్ వచ్చింది, ఉద్గచ్చతి అని. అది కూడా ఎగరడమే. ఇప్పుడు మనం అనుకున్న ప్రతిదానికి వేరే ధాతు ఉంటుంది. కాకపోతే ఈ ఉపసర్గ చేరాక కూడా ఆ మీనింగ్ వస్తోంది అని తెలుసుకుంటున్నాం అంతే. అంటే ఎగరడానికి ఇదే వాడడం లేదు. ఓకే. మనం ఎక్కడైనా చదువుతున్నప్పుడు ఏదైనా వాడుకోవచ్చు. మనం ఎక్కడైనా చదువుతున్నప్పుడు అది వస్తే మనకు అర్థం అవ్వడం కోసం. ఓకే అండి. అంటే ఏంటో అని మనం అనుకుంటాం కదా, అంటే ఇది అని మనం తెలుసుకుంటున్నాం అంతే. ఓకే. 4-5 పదాలకి ఒకటే మీనింగ్ రావచ్చు. ఉత్పతతి, డయతే, ఉడయతే అన్ని ఒకటే. అన్ని ఒకటే. ఓకే. ఈ ఉడ్డయతేనా మ్యామ్? ఉడయతేనా?
అమ్మ తల్లి, నన్ను ఉపసర్గల్లోంచి మీరు ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోదు, నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. అయ్యో! కాదు ఉడయతి మ్యామ్, నాకు అండి, కొంచెం ఉడాన్ డౌట్ ఉంది. అని కదా, ఉడాన్ కదా, ఉడయతి. ఓకే. ఓకే. ఓకే, ఉడాన్ అంటే సరే. ఎగరటం కదా. అంటే ఇది ఇక్కడికి వెళ్ళాక ఎలా మారుతుందో అన్న డౌట్ కూడా ఉంటుంది కదా, అది సహజం. ఈ ధాతులతోటి తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగా ఆ పండితులకి ఎన్ని వేల నమస్కారాలు చేసినా సరిపోదండి బాబు. ఇన్ని ఎలా గుర్తుంటాయా అనిపిస్తుంది నాకైతే. అంటే ప్రాక్టీస్. ఉడ్డయతే కరెక్ట్ అండి, ఉడ్డయతే డాకింద డా. కరెక్ట్. ఓకే, అయిపోయిందండి. మనం ఎక్కడ ఇంకా గచ్చతి వదిలేద్దామా? అయిపోయింది కదా గచ్చతి అన్ని. అనుకరోతి క్రూ ధాతువులోకి వెళ్ళిపోదాం. అబ్బా, అది కాస్త హాయిగా ఉంటుందేమో. అనుకరోతి అంటే అనుకరించడం. దీనికి కొన్ని సెంటెన్స్లు మనం చెప్పుకోవచ్చండి, ట్రై చేయండి. అందరూ మౌనవ్రతం పాటిస్తున్నారు ఈరోజు. మాతరం అనుకరోతి. ఎవరండి? నేను, నా పేరు కుసుమ అండి. కాదు, ఎవరు మాతరం వినపడింది, ముందు ఎవరో వినపడలే. శిశువు, పిల్ల, శిశువు. పాపాయి. శిశువు మాతరం అనుకరోతి. ఓకేనండి. ఇది జనన్య మ్యామ్, ఇది శిశువు, అది బాలిక జనన్యాః గీతం అనుకరోతి అలా వస్తుందా? అనుకరించడం అంటే. అవును, జనన్యాహ అంటే తల్లి యొక్క పాటని అనుకరిస్తోంది, అంతేనా? బాలిక జనన్యాః గీతం అనుకరోతి. ఇప్పుడు జనన్యాహ. ఓకేనండి, గీతం అనుకరోతి. ఓకే. కాపీ కొట్టడం. అదే అనుకరోతి మీనింగ్ అలా వస్తుందా మ్యామ్ అని. అవును, అంతే. వాళ్ళు తల్లి ఏం చేస్తుందో తను అలా చేస్తోంది, తల్లి ఎలా పాడుతోందో తను అలా పాడుతోంది. అపకరోతి అంటే మనం డౌట్ పెట్టుకున్నాం కదా, అపకరోతి నేను అవమానం అన్నాను, అపకారమా అపకరోతి అంటే ఏంటో చూడాలి. సార్ ఇచ్చారండి ఇక్కడ, ఆ, ఇచ్చారండి నోట్స్ లో. అపకరోతి అంటే దుర్జన సదా అపకరోతి. బ్రాకెట్ లో ఇచ్చారు, అయితే అపకారం అపకారం. అపకారం చేస్తున్నాడు. అంతే. అయితే ఓకే, సార్ ఇచ్చారంటే ఇంకా డౌట్ లేదండి. అపకరోతి అంటే అపకారం చేయడం. ఓకేనండి. నెక్స్ట్ ఉపకరోతి అంటే ఉపకారం చేయడం. ఏదైనా ఒక సెంటెన్స్. మిత్రాని ఉపకరోతి, ఉపకుర్వంతి. మిత్రాని వస్తుందా మ్యామ్? కాదు, ముందు ఎవరు కర్త? ఎవరు కర్త? మిత్రాణి అన్నదే కర్తనా? లేదు, మిత్రులు ఉపకారం చేస్తారు అన్నట్టుగా చెప్పాను. ఓహో, జనరల్ స్టేట్మెంట్ అది. జనరల్ స్టేట్మెంట్. మిత్రులు ఉపకారం చేస్తారు, మిత్రాణి ఉపకారం. ఇక్కడ దుర్జన సదా అపకరోతి అన్నప్పుడు ఇక్కడ మిత్రాని అని చెప్పాను. సజ్జన సదా ఉపకరోతి. సజ్జనః, కరెక్ట్. సజ్జనాః వస్తుంది అక్కడ. సదా, సదా ఎప్పుడు ఉపకరోతి. ఓకేనండి. సజ్జన అని ఇక్కడ ఒకటే కదా, మరి ఉపకరోతి అని పెట్టాం కాబట్టి. ఓకే. బహువచనంలో చెప్పుకోవాలంటే సజ్జనాః సదా ఉపకుర్వంతి కోవాలండి. కరోతికి కుర్వంతి కదా, అంతే, ఉపకుర్వంతి అవుతుంది. ఓకే. క్రూ ధాతువుకి మనం పెట్టినప్పుడు ఇది ఎలా మారుతుందో చెప్పుకున్నాం కాబట్టి ఉపకుర్వంతి చెయ్యొచ్చు. కరెక్ట్.
ఉమ్. మాత బాలకాయ పఠితుం ఉపకరోతి. చదివించడానికి ఉపకారం చేస్తుంది అంటున్నారు, అంతేనా? చదవడానికి సహాయం అన్నట్టుగా, ఉపకరణం అంటే సహాయం. చదవడానికి అంటే చదవడానికి సహాయము ఉపకారము ఒకటే అవుతుందంటారా? కరెక్ట్. ఇది ఉపకారం అవ్వదు, మన పిల్లలకి మనం చెప్పుకుంటున్నాం. బయట వాళ్ళకి చేస్తే అది ఉపకారం అవుతుంది, మన పిల్లలకి మన మాత చెప్పేది ఉపకారం అవ్వదు. కరెక్టే. ఇప్పుడు మాత తీసేసి మిత్ర అనొచ్చు. మిత్రం. పెట్టేయండి. కరెక్ట్ అబ్బా, కర్తని మార్చేస్తే అయిపోయింది. సూపర్ అండి మీరందరూ, వెరీ గుడ్, కరెక్ట్. చూసారా ఎంత సింపుల్ గా చెప్పారు. అయితే మాత తీసేసి ఇంకోటి పెట్టేయండి అన్నారు ఆవిడ. ఏంటండి? మాతా బాలకాయ పఠితుం ఉపకరోతి అంటే ఇక్కడ రాదా మ్యామ్ అలా? తల్లి చేసేది ఉపకారం అవ్వదు, ఉపకారంలోకి మనం తీసుకోం కదా. అంటే ఇక్కడ అదే అదే ధనికాః నిర్జనాయ ఉపకరోతి. ఉపకారం కరోతి. అవును, ఉపకరోతి ఇంకా అయిపోయింది. ఇంకా ఉపకారం కరోతి అక్కర్లేదు మనకి, ఈ ధాతువు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఉపకరోతి పెట్టేయచ్చు. సరే, ఇంకా అయిపోయిందా? కరోతి అయిపోయింది. మనం ఇప్పుడు గంధాతువు భూధాతువు కూడా చేసాం కదా, చేయలేదు. సెంటెన్సెస్ చేసామా? భూధాతువు భవతికి చేయలేదు. భవతికి ప్రభవతి. ప్రభవతి మనకి బాగానే తెలుసు కదా. ఉద్భవతి అనుభవతి. అనుభవతి. సంభవతి. ఆనందం అనుభవామి. అనుభవించాం. ఇప్పుడు అనుతో మనం అనుగచ్చతి, అనుకరోతి, అనుభవతి 3 చేసాం. అనుకి 3టికి పెట్టాం. పరాభవతి కూడా ఉందండి. భవతి ధాతువుకి పరా పెట్టి చెప్పానా నేను? పరాభవతి. దుర్యోధన ద్రౌపది పరాభవతి. కరెక్ట్. చెప్పలేదు మ్యామ్, ఇది పరాజయ చెప్పలేదు. ప్రభవతి కూడా చెప్పొచ్చు. ప్రభవతి. ప్రభవతి రాసుకున్నాము, పరాభవతి ఇందాక రాసుకోలేదు. పరాభవతి అంటే పరాభవించడం. పరాజయతి కూడా ఉంది. సంభవతి. అది జయ. సంభవతి కూడా చెప్పొచ్చు. రాసాం సంభవతి. ఉపద్రవం. పరాభవతి వేరు పరిభవతి వేరు అండి. పరాభవతి వేరు పరిభవతి వేరు అండి. పరిభవతి వేరు కదా. పరిభవతి అంటే ఓడిపోవడం అని చెప్పారు. పరాభవతి అంటే ఓడిపోవడం. మరి పరిభ్రమతి అంటే పరిభ్రమతి వస్తుంది. పరిభ్రమణ. పరిభవతి. భ్రమణం రాదండి, భవతి చెప్తున్నారు మేడం. భావతికి భ్రమతిలో రాదు, అది భూధాతు కాదు కదా. అవునండి, భ్రమతి భూధాతునా? అవును, భవతి భూధాతు అండి. భవతి భ్రమతి ఏమైతుంది? ఒక నిమిషం అండి, ఇది మ్యామ్ ఇది డౌట్. పరిభవతి అన్నప్పుడు మీనింగ్ ఏంటి? పరాభవతి అంటే ఓడిపోవడం. మ్యామ్ పరాభవించడం అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కదా. అవమానించడం. దుర్యోధనుడు ద్రౌపది పరాభవించాడు కదా. పరిభవతి అంటే ఓడిపోవడం అని చెప్పారు మ్యామ్. చెప్పారా? పరిభవతి అంటే ఓడిపోవడం అని చెప్పారు. ఇప్పుడు పరాభవతి అంటే కూడా ఓడిపోవడమేనా? ఓడించడం. పరాభవించడం కదా. పరాభవం జరిగింది అంటారు అంటే అవమానించడం. కానీ మనకి ఇప్పుడు ఏ ఉపసర్గ పరా ఉపసర్గ ఉంది కదండి. కరెక్ట్. పరా ఉపసర్గ తగిలితే పరాభవతి, పరి ఉపసర్గ తగిలితే పరిభవతి. ఓకేనా? 2 అంటే ఇప్పుడు మనం 3 పరాభవతి పరిభవతి ఈ 2 నేను చెప్పలేదు కదా.
పరిభవతి చెప్పాను, ఓడిపోవడం. చెప్పేశారు. చెప్పాను. పద్మావతి చెప్పారు. అవును ఉమ్. అవును. ఇది అయిపోయింది. కూడా అంటే చెప్పచ్చు, ఇప్పుడు సంభవతి. పద్మావతి అంటే సంభవతి ఓడిపోవడము, పరాభవతి అంటే కదండి. అవమానించడము అని అవమానం పడడం రాసుకోండి. అంతే. ఉమ్. పరాభవతి సంభవతి సమ్ ధాతుతో కూడా చెప్పచ్చు కదా, సంభవతి. సంభవించడం. మేడం చెప్పనివ్వండి, అందరూ ఒక్కొక్కటి చెప్తుంటే ఎంత కన్ఫ్యూజన్ గా ఉంది చూడండి మీరే. ఒక సైడ్ ఉష గారు చెప్తున్నారు, ఒక సైడ్ సీత గారు డౌట్ అడుగుతున్నారు, ఇంకో సైడ్ ప్రసన్నజ గారు క్వశ్చన్ చెప్తున్నారు, ఒక సెంటెన్స్ చెప్తున్నారు. ఇట్లా అన్ని వైపుల నుంచి మాట్లాడితే మీకు తర్వాత వీడియో కూడా క్లారిటీ ఉండదు. మేడం ఏది వినాలి, ఏది ఆన్సర్ చేయాలి చెప్పండి, ఒకసారి ఆలోచించండి మీరే. ఒక్క నిమిషం టైం కూడా ఇవ్వటం లేదు కదా, ఆగండి ఒక్క నిమిషం. సారీ అండి. పర్వాలేదండి సీత గారు, అందరికి చెప్పారు, మీ ఒక్కరికి కాదు, అందరికి ఇది. సరేనండి. అందరికీ ఇది అంటే అవును. రికార్డింగ్ బాగాలేకపోతే మళ్ళీ క్లాస్ మళ్ళీ రిపీట్ చేసుకోలేం కదండి. అవును. సరే, ఓకేనండి. ఈ సంభవతికి చూడండి, సంభవామి యుగే యుగే మనం దీంట్లో విన్నాం. దేనిలో? మనందరి ప్రియతమ గీత భగవద్గీత. సంభవామి యుగే యుగే అని కృష్ణుడే చెప్పారు మనకి. ఆ భూధాతువుకి చేరితే అదొకటి వచ్చింది, సంభవం, సంభవామి, సంభవతి. ఓకేనండి. అయితే భవతి, ఉద్భవతి అంటే ఉత్పన్నం అవ్వడం. అంటే ఏం చెప్తాం? గంగా హిమాలయాత్ ఉద్భవతి అంతే కదా, ఉద్భవించడం అక్కడి నుంచి. అనుభవతి, ప్రభవతి మేడం, అది ప్రభవతి చెప్పమన్నారు. ప్రభవతి. సరే అయితే ఉద్భవతికి మరేం చెప్దాం? భవతి నార్మల్ గా వాడుకోవచ్చా? పుష్పం వృక్షము నుండి వృక్షాత్ ఉద్భవతి. ఎవరు? పుష్పం పువ్వు పుష్పం. పుడుతుంది కదండి. అవును, నాకు ఆ కర్త వినిపించటం లేదు, అది నా ప్రాబ్లం. సరే, పుష్పం వృక్షాత్ ఉద్భవతి, అక్కడ నుంచి ఉత్పన్నం అయ్యింది అంటారు. కానీ పుష్పాన్ని వికసతి అంటాం కానీ అది ఉద్భవించింది అనం కదా. ఏదైనా చెట్టు ఉద్భవిస్తే అంటామా, లేకపోతే బీజం నుంచి వృక్షం అనకూడదు, అప్పుడు అది ఇంకా వృక్షం పెద్దయ్యాక అవుతుంది. బీజాత్ వృక్షం ఉద్భవతి అనాలి, అనొచ్చు. విత్తనం నుంచి చెట్టు ఉద్భవించింది. ఇట్లా చెప్పచ్చా మేడం? గర్భాత్ శిశుః ఉద్భవతి. శిశువు ఎక్కడి నుంచి? శిశువు అంటే అంటే గర్భం నుంచి శిశువు పుట్టాడు. గర్భాత్, అదే నాకు కర్త మొదటి పదం వినిపించట్లే, కట్ అవుతుంది. గర్భాత్ శిశువు ఉద్భవతి అంటున్నారు, అంతేగా? అట్లాంటివి వస్తాయా? శిశువు గర్భాత్ ఉద్భవతి, గర్భం నుంచి ఉద్భవించాడు. అంటే మనం ఈ ఉద్భవించడం అన్నది జనరల్ గా ఈ పౌరాణికం నాటకాల్లో వాటిల్లో అంటే పెద్ద పదంగా వాడతాం కదా. ఉద్భవించారు అంటే దేవుడు ఉద్భవించాడు, అలాంటప్పుడు మనం ఉద్భవతి అన్నది వాడతాం. అనుభవతి, పరిభవతి, పరాభవతి, ఉద్భవతి, సంభవతి. ఓకే, భూధాతు అయింది. నీ ధాతు, ఇంకా టైం అయిపోతుంది. నీ ధాతు ఉందండి, నీలో మనం చాలా రాసుకున్నాం. నీలో ఫస్ట్ది వినయతి, ఆనయతి మనకు తెలుసు కదా. నిన్నయతి, వినయతి, ఉపనయతి, వీటితో ఏమైనా సెంటెన్సెస్ చేయగలమా? వినయతి అంటే గురువుకి శిష్యుడు వినయంగా ఉన్నాడు అని చెప్పచ్చు కదా. శాస్త్రః గురవే శిష్యః వినయతి. అప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు గురువుని కొరకు, గురువు కొరకు అని. ఓకే, నిర్ణయతి, ఉపనయతి అంటే మనం ఇంకా ఏం చెప్తాం? వటుహు కదా. వటుకి ఉపనయనం
అంటే తండ్రి వటువుకి అంటే ఉపనయనం ఉపనయతి ఆ ఉపనయనం చేశాడు కదా ఉపనయతి అంటే. అయితే తండ్రి, అప్పుడు తండ్రి చెప్పాలి. తండ్రి మ్మ్. ఆ, మ్మ్. ఆ, బాలకునికి అంటే బాలకుని కొరకు అనాలేమో. బాలకాయ ఉపనయతి అనాలా? అంతే కదా, కరెక్ట్. ఉమ్, ఉమ్. బాలకుడికి యజ్ఞోపవీతం చేశాడు. ఉపనయనం చేశాడు. లేకపోతే పుత్రే, బాలక అంటే లేకపోతే పుత్రుని కొరకు పుత్రే. బాలకాయ కంటే పుత్ర పెట్టడం కరెక్ట్ ఏమండి? బాగుంది, కరెక్ట్. కొడుకు అన్న లెక్క వచ్చింది. పుత్రాయ ఉపనయతి, అది కరెక్ట్. ఉపనయతి కరెక్ట్. నిర్ణయతి అంటే నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏదైనా మీటింగ్ అయినప్పుడు వాళ్ళు నిర్ణయించారు, లేకపోతే స్కూల్లో ఇలా నిర్ణయించారని చెప్పొచ్చేమో, లేకపోతే గవర్నమెంట్ ఇది నిర్ణయించిందని చెప్తాము. ఇప్పుడు మనకేం సెంటెన్స్ కావాలి? అమ్మ నిర్ణయించింది లేకపోతే తండ్రి నిర్ణయించాడు, ఏం అహం నిర్ణయిస్తారు? నా వదామి ఇది నిర్ణయతి. ప్రధానోపాధ్యాయః పాఠశాలే ఆడడానికి అంటే ఆడడానికి అంటే పిల్లలు ఆడడానికి క్రీడితుం నిర్ణయతి. ప్రధాన ఏమన్నారు? ప్రధానోపాధ్యాయః పాఠశాలే అంటే పోటీలు లాగా ఉంటాయి కదండి. క్రీడితుం నిర్ణయతి. కరెక్ట్, ఇది బాగుందండి. ఓకే, నీ ధాతు మనం ఇంతే రాసుకున్నాం కదా, క్రూ నీ భూ గమ్. చరధాతువు రాసాంగా అన్నట్టు. ఆచరతి, ఉచ్చరతి, పరిచరతి, అనుచరతి, విచరతి. విచరతికి నేను సార్ ఇచ్చిన వాటిలో ఏమైనా ఇవి ఉన్నాయా అండి, వీటికి ఎగ్జాంపుల్స్? చరతి రాసుకున్నాను ఇక్కడ. మేడం మీరు అనునయతి అంటే నివేదన చేయడం, ప్రార్థన చేయడం అన్నారు కదా. అదొకటి ఉంది, అనునయతి. దేవం అనునయామి. కరెక్ట్ అండి. మనం చరతీలోకి వెళ్ళిపోదామా? 5 అయిపోతాం. కొన్ని ఒక్కొక్క సెంటెన్స్ అనేసుకుంటే అది కూడా అయిపోతుంది. సర్వదా ధర్మం ఆచరేత్. అన్ని చోట్ల ధర్మం ఆచరింపబడాలి. సర్వదా ధర్మం ఆచరేత్. చరతి సార్ ఏమి ఇవ్వలేదండి చరతికి. లేదా? ఈ లేదండి, కరోతిలో ఇవ్వలేదు. సంస్కరోతి ఒకటి ఉందండి. కరోతికి ఉపసర్గ చేరితే సంస్కరోతి. అధ్యాపకః ఛాత్రాన్ సంస్కరోతి. సంస్కరింపజేస్తాడు గురువు విద్యార్థులని. ఇది విచరంతి. ఇది చూడండి, బాలకాః విద్యాలయే విచరంతి. బాలకులు విద్యాలయంలో తిరుగుతున్నారు. బాలకాః విద్యాలయే విచరంతి. విచరతి చెప్పాం, ఆచరతి చెప్పాం, ఉచ్చరతి చెప్పచ్చు కదా మనం, ఉచ్చారణ చేయడం. అధ్యాపిక పునః పునః వర్ణమాల ఉచ్చరతి. ఇది బాగుంది, ఇంకోసారి చెప్పండి. అధ్యాపిక పునః పునః వర్ణమాల ఉచ్చరతి.
వర్ణమాలాం ఉచ్చరతి అనాలేమో. బాలకః వేదం ఉచ్చరతి. కరెక్ట్, ఉచ్చారణ చేస్తున్నాడు వేదం. సూపర్. పరిచరతి సేవకః ఉపచారం. ఎవరికి చేస్తున్నాడు ఉపచరతి? వాళ్ళ పైన అంటే వాళ్ళ యజమాన్ సేవకః యజమానికి ఉపచారం అంటే యజమాని ఇంకేమంటాం మనం? హరి అనాలా? హరి శబ్దం ఈకారాంతం యజమాని అని వస్తుందా మ్యామ్? యజమాని అదే యజమానికి ఇప్పుడు మనం విభక్తి చూడాలి కదా, అసలు యజమాని పదం ఉంటుంటుందా? అది కూడా డౌటే. సేవకుడు ఎవరికి? యజమాని పదం ఉన్నట్టే ఉంది. సేవకుడు ఎవరికి సేవ చేస్తాడు? కొరకు సేవ చేస్తాడు. ఎవరో ఒకరి రాముడికో కృష్ణుడికో చెప్పేయండి పోనీ. అహం మాతా పితరౌ పరిచరామి. ఉపచరామి. ఉపచారం చేయడం, పరిచరతి అంటే సేవ చేయడం. ఈ రెండు ఒకటే మీనింగ్ లో ఉన్నాయి కదా. సేవ చేయడం పరిచరతి, పరిచర్య అంటాం కదా. పరిచర్యలు చేశారు అంటే అక్కడ యబ్దాతు వచ్చింది. పరిచర్య, ఉపచరతి రెండు ఉపచారం అంటే ఉపచారాలు దేవుడికి చేస్తాం కాబట్టి అది అక్కడ వాడుకుందామా ఉపచరతి. ఇది పరిచరతి అర్చకః దేవం ఉపచరతి. గురుం ఉపచరతి చెప్పచ్చా అండి? చెప్పచ్చు. పెద్దవాళ్ళకి చెప్పేది గురవే, గురువు కొరకు అయింది. ఇంకా అన్ని అయిపోయి. అనుచరతి చెప్పలేదు, ఫాలో అవ్వడం, అనుసరించడం. అనుసరతి సీతారాముణ్ణి అనుసరిస్తుంది. అనుచరతి. అక్కడ అనుచరతి దగ్గర మనం ఈ అనుచరతి కూడా పెట్టేసుకోవచ్చు కదా. ఇందాకలా అనుగచ్చతి సెంటెన్స్ లో స్లాష్ పెట్టి అనుచరతి పెడితే అయిపోతుంది. అధ్యాపికాయాः ఆజ్ఞాం శిష్యः అనుసరతి. కరెక్టేనా? అనుచరతి అన్నారా? అనుసరతి. సరతి. అధ్యాపికాయాः ఆజ్ఞాం చరతి ధాతువుకి మేము రాసాం. మీరు లేటుగా వచ్చారేమో. ఇవి కొన్ని రాసుకున్నాం. ఆ చరతి ధాతువు కొన్ని ఉపసర్గలు పెట్టి వాటికి సెంటెన్స్ చేస్తున్నాం. సరతి ఈరోజు చెయ్యలేదు. చరతి చేసాం. ఓకేనండి. అయితే అంటే మనం రాసుకునే వరకు మనం చేసాం కదండి. ఒక్కసారి సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒక్కసారి చెప్తారండి? అన్ని రాసుకున్నారా? ఒకళ్ళు చదివేస్తారా? ఫస్ట్ది అతడు సుఖంను అనుభవిస్తున్నాడు. ఏం రాశారు? నా మాట వినిపిస్తోందా? ఇంకోసారి చెప్పరా? అతడు సుఖంను అనుభవిస్తున్నాడు. సార్ ఇచ్చిన ఫైల్. సుఖం అనుభవతి. ఒక్కొక్కరు చెప్పండి. వృక్షమునందు పండ్లు పెరుగుతాయి. వృక్షే ఉద్భవతి. ఫలాని అన్నాం కాబట్టి ఉద్భవంతి. వృక్షే అంటే వృక్షమునందు కదా. అవును. అంటే ఫలాని ఉద్భవతి. పళ్ళు ఉద్భవిస్తాయి. మనం తెలుగులో కూడా ఏమంటాము? అక్కడ పళ్ళు అని చెప్పినప్పుడు క్రియ కూడా ఉద్భవంతి. శిష్యుడు గురువు వెనకాల వెళ్తున్నాడు. అనుసరతి. శిష్యః గురువు అనుసరతి.
సార్ అనుగచ్చతి అని చెప్పారు. సరే, మనం అనుచరతి కూడా ఇప్పుడు అనుకున్నాం కాబట్టి రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు గురుం అని రాసినప్పుడు గురుం ఎలా రాశారు? మాకి పొల్లిచ్చారా, మాకి హలంతం కదా? మాకు పొల్లిచ్చింది మేడం. వెరీ గుడ్. అదే, వెరీ గుడ్. శిష్యుడు అధ్యయనం కొరకు గురువును సమీపిస్తున్నాడు. ఒక్కసారి ఒక్కళ్ళు చెప్పండి, ఎవరు చెప్తున్నారు? శిష్య గురుం అధ్యయనం కోసం అన్నారా? అవును. ఇక్కడ మనం ఇక్కడ కిమర్థం అని ఒకటి నేర్చుకున్నాం చూసారా? దర్శనార్థం, అధ్యయనార్థం అనుకరోతి గచ్చతి. ఇప్పుడు మనం ఉపగచ్చతి, దగ్గరికి వెళ్తున్నాడు. గురుం ఉపగచ్చతి. శిష్యః అధ్యయనార్థం గురుం ఉపగచ్చతి. ఓకేనండి. ఇది ఆచార్యుడు కార్యాలయం నుండి బయటకు వెళ్తున్నాడు. ఇందాక బయటకు వెళ్ళడానికి మనం చెప్పుకున్నాం, అది దీనికి వాడకూడదేమో అనుకున్నాం కదా. కార్యాలయాత్ నిర్గచ్చతి. కార్యాలయాత్, అది కరెక్ట్. ఇందాకలో ఎవరో తప్పు చెప్పారు, చూసుకోండి. కార్యాలయతః అని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు కదా మ్యామ్, అందుకని కార్యాలయ అది కార్యాలయతః కరెక్ట్. ఓకే. పాము బిలము నుండి బయటకు వెళుతున్నది. సర్పం బిలం అంటే బిలం బిలే అనొచ్చు. నిర్గచ్చతి. మనం ఇప్పుడు నిర్గచ్చతి తెలుసుకున్నాము. సార్ నిస్సరతి చెప్పారు, మనం ఇంకా సరతి చేయలేదు కదా. నిస్సరతి అన్నా కూడా బయటకు వెళ్ళడమే. పాము సర్పః బిలాత్ నిస్సరతి. పుత్రుడు తండ్రిని పిలుస్తున్నాడు. సారు మీకు అది కూడా చెప్పినట్టున్నారు కదా, నిగదతి. నిగదతి అంటే పిలవడం. నిగదతి రాసుకోలేదు మేడం. చెప్పలేదండి. నిగదతి. నిగదతి. చెప్పలే. ఇది ఏ ఉపసర్గ కిందకు వస్తుంది మేడం? ఇది నీ కిందకు వస్తుందా? నీ ఉపసర్గ. యాక్చువల్ గా ఆహ్వయతి అని ఉంది. ఇక్కడ మనం ఉపసర్గలతో నేర్చుకుంటున్నాం కాబట్టి నిగదతి, నీ ఉపసర్గ చేరి నిగదతి ఒకటి కొత్తది. పుత్రుడు పుత్రః పితరం ఆహ్వయతి మామూలుగా, లేదు అంటే నిగదతి ఉపసర్గతో ఇప్పుడు ఉన్నాం కాబట్టి అది. కూతురు తల్లికి బదులు చెప్తోంది. ఎదురు మళ్ళీ చెప్తోంది అనమాట. చెప్పడాన్ని ఏమంటాం? వదతి అంటాం కదా. ఇప్పుడు దీనికి ప్రతి అనే ఉపసర్గ చేరిస్తే ప్రతి వదతి అంటే బదులు చెప్తోంది, తను తిరిగి ఆన్సర్ ఇస్తోంది. పుత్రి జననీ ప్రతి వదతి. పుత్రి అంతే కదండి. పుత్రి గుడి దీర్ఘం. పుత్రి పార్వతి జననీ ప్రతి వదతి. నేను చెడును పరిత్యజిస్తున్నాను. ఏం రాశారు? ఏమంటారు మ్యామ్ చెడుని అంటే? దుష్టం. దుస్సంగం. దుస్సంగం అంటే చెడు వాళ్ళతో చెడు కలిసి సావాసం లాగా. చెడు సావాసం. అది దుష్ట అంటే చెడు.
దుష్టక్రియ అంటారు కదా, పరిత్యజామి ఆం పరి- దుష్టక్రియ త్యజామి. అహం దుష్టం పరిత్యజామి, చెడును త్యజామి. పరిత్యజించాను. అహం దుష్టం పరిత్యజామి. పరిత్యజామి. కోతులు ప్రజలను అనుకరిస్తున్నాయి. అనరాహ జాన్ ప్రజలను అంటే ప్రజాన్. ప్రజాహ అనుకరోతి. అనుకుర్వంతి. ఇందాక అనుకుర్వంతి. అవును మా ప్లూరల్ ప్లూరల్ అనుకుర్వంతి. వానరాహ జనాన్ అనుకుర్వంతి అని సెర్చ్. ఓకే. జనాన్ మీరు ప్రజాహ కూడా చెప్పచ్చు దాంట్లో తప్పు. ప్రజాహ అనేది ఇది స్త్రీలింగం కదా మ్యామ్, అప్పుడు ప్రజాహ అని వస్తుంది. అంతే, అవును. ఓకే, నెక్స్ట్ జీవితాంతం సత్యమే చెప్పాలి. ఇక్కడ ఏమి ఇది ఉంది ఉపసర్గ? సత్యమేవ వదనీయం అని ఉందండి, ఇందులో ఉపసర్గ ఏం లేదు కదా. ఆజీవనం సత్యం ఏవ వదనీయం. జీవనంకి అది ఉంది కదా మ్యామ్, అది వస్తుంది. పఠనీయం కరణీయం ఇచ్చాడు, కరణీయం. ఇక్కడ ఉపసర్గ ఎక్కడ వచ్చిందని వెతుకుతున్నాను నేను. ఆజీవనం చూడండి, జీవనం అంటే జీవించడం కదా. ఇప్పుడు బతికున్నంత కాలం అంటే జీవితాంతం అంటే ఆజీవనం అంట. ఆజీవనం సత్యమేవ వదనీయం అంటే జీవితాంతం సత్యమే చెప్పాలి. జీవన పర్యంతం కూడా వస్తుందా దీనికి? జీవన పర్యంతం, అంతం జీవన పర్యంతం అంటే తర్వాత కదా మ్యామ్, పర్యంతం అంటే తర్వాత అని కదా అర్థం. కాదండి, జీవన పర్యంతం అంటే జీవితాంతం. అదే పర్యంతం అంటే పోవడం ఏం కాదే. అదే కదా, పెద్దలు చెప్పాలి మణిగారు. పర్యంతం అంటే లేదు, అది తప్పు ఎవరన్నారు కానీ అది కాదు. తదనంతరం అంటే నెక్స్ట్ లైఫ్ కి నెక్స్ట్ వస్తుంది. పర్యంతం అంటే చివరి వరకు అని అర్థమేనండి. ఓకే, చివరి వరకు అని అర్థం వస్తుంది. చివరి వరకు అని. మనం ఎంతలా మునిగిపోయామంటే కాకరకాయని కీకరకాయ చేసేసుకుంటున్నాం, అందరం చేసుకుంటున్నాం, ఒక్కలం కాదు. అదే ఎక్కువ చదివేస్తే ఉన్నది పోయిందని. అందుకని మణిగారు లాంటి పెద్దవాళ్ళు ఉండాలి. ఆవిడ కరెక్ట్ గా ఒక లైఫ్ లో ఉన్నారు కాబట్టి. లేదండి బాబు, మేము ఇవన్నీ చదివి చదివి అసలు మర్చిపోతున్నాం. అదే మేము కూడా మర్చిపోతున్నాం. అస్తు అస్తు యశోదా మహోదయ అస్తు 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 కరెక్ట్. సుధామోహన్ గారు అస్తు. సరే, రాముడు భక్తుడిని అర్థం చేసుకున్నాడు. చెప్పండి సుధామోహన్ గారు. రాముడు చెప్పండి. రాముడు భక్తుడిని అర్థం చేసుకున్నాడు. అడగండి అమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడే రామ భక్తుడిని రామ భక్తం అర్థం చేసుకున్నాడు అన్నది ఉపసర్గ కదా. మీరు రామ భక్తాం అవగతం కుర్వంతి. ఇప్పుడు మణిగారు మనం ఉపసర్గలో ఉన్నాం. అవగచ్చతి అవగతం కదండి. అవగతం అంటే అర్థం చేసుకున్నాడు కదా. అవును, కానీ మనం ధాతువుకి ఉపసర్గ పెడుతున్నాం కదా. ఇప్పుడు ధాతువుతో ఉన్నది గతంకి ఆ వచ్చింది కదా. అవగతం అవగతం అంటే అర్థం చేసుకోవడం కదా. కానీ అందులో ధాతువు ఏముంది? అవగచ్చతి గమ్ ధాతువుకి ఇది పెట్టాం. అనేది ఇది మ్యామ్ ఉపసర్గ. అవ అనేది ఉపసర్గ.
అదే గతం అవగతం అనే పదం, గతం అనే పదానికి అవ పెట్టారు, అవగతం, అది కరెక్ట్. అవగతం అది ఇది కాకపోతే ధాతువుకి మనం పెట్టుకుంటున్నాం కాబట్టి గచ్చతికి అవ పెడితే అవగచ్చతి అంటే అర్థం చేసుకున్నాడు అని. అర్థం చేసుకున్నారు. ఉమ్, ఉమ్. రామః భక్తాం అవగచ్చతి. నెక్స్ట్ అండి, నేను సంస్కృతమును రామః అర్థం భక్తాం చేసుకు అవగచ్చతి. నేను సంస్కృతంను అర్థం చేసుకుంటున్నాను. సేమ్. సంస్కృత భాష అహం సంస్కృతం అవగతామి అవగచ్చామి. అంతే. అహం సంస్కృతం అవగచ్చామి. కరెక్ట్ అండి. కరెక్ట్. అహం సంస్కృతం అవగచ్చామి. కరెక్ట్ అండి. నెక్స్ట్, భారతీయ సేన ఇతర సేనను ఓడిస్తున్నది. ఇందాకలా మనం భూధాతువులో ఒకటి నేర్చుకున్నాం, కాకపోతే దాన్ని మనం పరాభవతికి ఏమనుకున్నాం, పరాభవించడం అనుకున్నాం. పరిభవతి అన్నారు. పరిభవతి అని చెప్పారు మ్యామ్ ఇందాక, మీరు పరిభవతి అన్నారు. సార్ ఇక్కడ పరాభవతి పెట్టారు. సో మనం ఇది ఒకటి డౌట్ పెట్టుకోవాలండి. పరిభవతికి పరాభవతికి మీనింగ్ ఇంకొకసారి చూస్తానండి. ఇక్కడ సార్ పరాభవతి ఏం చెప్తున్నారు, మనం ఇక్కడ పరాభవించాం మనం ఎవరిని, ఇక్కడ సెంటెన్స్ ఎక్కడ పోయింది, ఎక్కడండి, భారతీయ సేన ఇతర సేనను ఓడిస్తోంది. భారతీయ సేన అన్య సేనాం పరాభవతి. భారతీయ సేన అన్య సేనాం పరాభవతి. భారతీయ సేనాం కరెక్ట్ కాదేమో. సేనాం కరెక్ట్ కాదు మేడం. సేనానే, సేనాం అనలే, సేనా అన్నానా, సారీ. భారతీయ సేన అన్య సేనాం పరాభవతి. ఓకేనండి. నెక్స్ట్, పరిశ్రమ చేత అంటే కష్టపడడం చేత సఫలత సంభవిస్తుంది. పరిశ్రమ వలన సఫలత సంభవిస్తుంది. పరిశ్రమాత్ కాదు, నుంచి కాదు, పరిశ్రమ వలన, పరిశ్రమతో, పరిశ్రమేణ పరిశ్రమేణ సఫలం ప్రాప్నోతి. సఫలత సంభవతి. సఫలత సంభవతి. సంభవిస్తుంది అని ఆయన ఇచ్చేసారుగా, సో సంభవతి. నెక్స్ట్ చాలా ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందామా మిగతావి. టైం దాటింది. ఎక్కువ టైం నేర్చుకుంటే కూడా దాటింది, బాగా. నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందామండి. ఇంకా మనం చాలా చెయ్యాలి, ఉపసర్గలు ధాతువులకు పెట్టుకొని. ఓకేనా అండి. సుధామోహన్ గారు రోజు అటెండ్ అవుతున్నారా? ఒక్క నిమిషం అని గారు, శాంతి మంత్రం ఎవరైనా చెప్పేస్తారా అండి, రికార్డింగ్ ఆపేస్తాను. శాంతి మంత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటదంటే క్లాస్. ఓం సహనా భవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. ఒక చిన్న విషయం అండి, చర్రకి వాక్, గో అరౌండ్ కూడా మీనింగ్ ఉందా? ఉందండి. తినడంతో పాటు నమలడంతో ఓహో, నమలడంతో పాటు ఇది కూడా ఉంది చర్రకి.